మార్చే అవకాశాలు మనకి వెస్ట్ బెంగాల్లో కనిపిస్తున్నాయి. రైట్. ఇక రాజమండ్రిలో పాలు తాగాలంటేనే భయంతో జనం వణుకుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ కల్తీ పాలు తాగి ఇప్పటికే 6 చనిపోయారు. చాలామంది హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎంజీ రావు గారు, పాలు మాత్రమే కాదు, టీ తాగాలన్నా లేకపోతే పెరుగు కొనుక్కోవాలన్నా, పెరుగు తోడుపెట్టుకుని తినాలన్నా కూడా చాలా భయపడుతున్న పరిస్థితి. బ్రాండెడ్ ప్యాకెట్ల పాలు కొనుక్కోవాలన్నా కూడా చాలామంది జంకుతూ ఉన్నారు. ఇది కరెక్టా కాదా అని చెప్పేసి. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఎస్ అండి, ఇప్పుడు పాలు అంటేనే ఒక టెర్రరిజం అనమాట. ఒక భయంకరమైన టెర్రర్. ఒక టీ దుకాణానికి వెళ్ళి టీ తాగాలంటే వెంటనే గుర్తొచ్చి టీ కూడా సగం పారబోసేయడం ఇవి చేస్తున్నారు. తర్వాత పాలు ప్యాకెట్ కొన్నా భయపడుతున్నారు. ఇది ఏ విధంగా చెప్పాలంటే 2008లో ముంబై టెర్రరిస్ట్ అటాక్ తర్వాత, ఈ దిల్సుఖ్ నగర్, లుంబిని పార్క్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత, హైదరాబాద్లో గోకుల్ చాట్ టెర్రరిస్ట్ అటాక్ మనం చూసాం. ట్రైన్లు పేలిపోవడం ముంబైలో, ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఈ టెర్రరిస్ట్ అటాక్లు చూసిన తర్వాత మన పీపుల్లో ఒక ఫియర్ సైకోసిస్ అంటారు, మానసిక భయోందోళన. ఇది మనకే తెలియదు అంటండి. ఎవరైనా మన ఇంట్లో వాళ్ళ ఆడపిల్లలు కానీ, లేకపోతే మగపిల్లలు కానీ, లేకపోతే ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు సహోదరులు ఎవరైనా ట్రైన్ ఎక్కినా, ఫ్లైట్ ఎక్కినా, ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేసి బాబు బాగా వెళ్తున్నావా అంటది. ఇంకా తల్లి అయితే ఇంకా ఆందోళన వ్యక్తం చేసి, బాబు నువ్వు కూర్చున్న సీటు కింద ఎవరిదైనా పరాయి వాళ్ళు బ్యాగ్ పెట్టారేమో చూడు, అది అక్కడ ఎవరైనా ఉన్నారా బ్యాగ్ దగ్గర, అదే పెట్టేసి ఉందా, ఆ బ్యాగ్ చూసుకో. మనం థియేటర్లకు వెళ్ళినా మన బ్యాగుల కింద చుట్టూరు వెతుక్కుంటామండి. తర్వాత ఎయిర్పోర్ట్లోకి వెళ్తే చుట్టూరు వెతుకుతాం. అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా మనం కోఆపరేట్ చేస్తాం. మనం చాలా చేస్తాం. మన బ్యాగ్ను కూడా ఇంకొకటి పట్టుకున్నా భయపడుతూ ఉంటాం. ఇది ఒక ఫియర్ సైకోసిస్. మనం వీధిలో ఒక కారు ఎక్కువసేపు ఆగిందనుకోండి, దాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాం. దీన్ని ఒక ఫియర్ సైకోసిస్ అంటాం. ఎందుకంటే టెర్రరిస్ట్ ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, టెర్రర్ ఎలా అటాక్ చేస్తాడో తెలియదు. అందుకనే ఇంటర్నేషనల్ టెర్రరిజం వల్ల అతిపెద్ద దుష్ఫలితం ఏంటంటే ఫియర్ సైకోసిస్, ఒక మానసిక భయోందోళన. ఇది ప్రైమ్ మినిస్టర్ నుంచి కింద వాళ్ళ వరకే ఉంటుందన్నమాట. ఇదే టెర్రరిస్టులు యొక్క అతిపెద్ద విజయం ఏంటంటే ఇలాంటి భయోందోళన వెతకడం. ఈరోజు పాలు అంటే అంతటి భయం, ఒక టెర్రరిస్టుల కంటే ఎక్కువ భయపెడుతున్నాయి అనమాట కల్తీ పాలు. నిజంగా టెర్రరిజానికంటే మరో 100 రెట్లు ఎక్కువైపోయింది కల్తీ పాలు అనమాట. ఈ పాలు ఏంటంటే, పాలు ఎన్ని రూపాల్లో ఉంటుందంటే ఒక ప్రకృతి ఇచ్చిందనమాట. పాలుని మనం పెరుగుగా మారుస్తాం, చీజ్ కింద మారుస్తాం, బటర్ కింద మారుస్తాం, పన్నీర్ కింద మారుస్తాం, ఎన్నో రకరకాలుగా మారుస్తాం. తర్వాత ఈ పాలను మార్చుకుని ఇటు టీలు, కాఫీలు ఎన్నో తాగుతాం అనమాట. ఒక సంపూర్ణమైన ఒక ప్రకృతి ప్రసాదించిన ఒక ఆహారమే పాలు. తల్లి వల్ల తల్లితనానికి నిదర్శనమే పాలు. ఆ తల్లిదండ్రుల నుంచి వేరే జంతువులు ఇచ్చే ఆవులు, గేదెల నుంచి మనం తీసుకుని మనం సంపూర్ణ ఆహారాన్ని పొందగలుగుతాం. ఇందులో ప్రోటీన్స్ నుంచి, కార్బోహైడ్రేట్స్ నుంచి, ఫ్యాట్స్ నుంచి, మైక్రో న్యూట్రియంట్ నుంచి, విటమిన్స్ నుంచి సకల, అంటే పాలు ఉన్నంత సంపూర్ణమైన ఆహారం ఇంకోటి ఉండదు. ఇట్స్ ఎ కంప్లీట్ ఫుడ్ అని చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఉదయం పొద్దుటి నుంచి మనం పాలు తాగుతాం. అదే ఆంధ్ర పీపుల్ అయితే పెరుగు లేకుండా అసలు సంపూర్ణమైన భోజనమే అవ్వదు వాళ్ళకి. ఇప్పుడు రాజమండ్రి విషాదం తర్వాత దారుణమైన విషాదం. ఈ విషాదం ఒక పక్కన రాజమండ్రిలో జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ గారు వెళ్ళి చక్కగా అక్కడ టగ్ ఆఫ్ వార్ ఆడుకోవడం, క్రికెట్ ఆడుకోవడం, పెద్ద విమర్శ ఉంది. కానీ మరి వైసీపీ ప్రభుత్వం కూడా ఆయన ఎందుకు రిజైన్ చేయమని అడగదో కూడా అది దేవుడికే వదిలేయాలన్నమాట. ఘోరమైన విషయం. రాజమండ్రిలో ఘోరమైన అక్కడ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ని సస్పెండ్ చేయడమే అనేది సొల్యూషన్ కాదు. ఈరోజు ప్రజలు ఈ పాలు తర్వాతే రీసెంట్ గుజరాత్లో, ఇది ఇండియా కోసం కూడా మాట్లాడుతున్నాను నేను, ఆంధ్రప్రదేశ్ కోసం ఈ ప్రాంతం అనేది కాదు. 2011లో FSSI, ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్, ఒక పెద్ద నేషనల్ సర్వే నిర్వహించింది. అందులో 68% పాలు అర్బన్ ఏరియాల్లో, ఈవెన్ 17% రూరల్ ఏరియాలో కూడా కల్తీ అవుతుంది అంట. ఈ కల్తీలు ఏంటంటే డిటర్జెంట్ల నుంచి, ఫార్మాలిన్ నుంచి, డేంజరస్ కెమికల్స్, అవి స్టార్చ్, బట్టలకు పెట్టే స్టార్చ్, గెంజి లాంటివి నుంచి, స్టార్చ్ల నుంచి, కెమికల్స్ నుంచి ఎన్నో జిడ్లు అన్నీ అందులో ఉపయోగిస్తున్నారు. ఇవి దారుణ. జంతువులు కూడా తినవండి. ఇవి మన క్యాన్సర్లు అనమాట. క్యాన్సర్ హబ్బగా, తర్వాత డయాబెటీస్ హబ్బగా ఇండియా మారిపోయింది. క్యాన్సర్ హాస్పిటల్కి స్థానం లేదు. ఇంతటి దారుణమైన విషయాల్ని న్యాచురల్ ఫుడ్లో కలుపుతున్నారు. అందుకని ఈరోజు ఇప్పుడు రాజమండ్రి వ్యవహారం తర్వాత, ఈ గుజరాత్ రీసెంట్ వ్యవహారం తర్వాత, ఇంకా కల్తీ పాలు వ్యవహారం తర్వాత, ఎవరైనా ఇండియాలో నేషనల్ డ్రింక్ టీ అనమాట. ఈ టీ తాగడానికి భయపడుతున్నారు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నిన్నటికి నిన్న హైదరాబాద్లో తర్వాత దారుణమైన టీ పొడి కూడా బయటపడింది. కొబ్బరి పీచు నుంచి తీసిన ఇటుకల పొడి నుంచి తయారు చేసిన టీ పొడి కూడా బయటపడింది. అవి దారుణంగా అనమాట. ఇంకా మామూలు క్యాన్సర్ రావది. ఆ టీ పొడి, పాలు, ఇంకా టీ అనేది బయట
కోట్ల మంది ఉపాధికి ఆదర్శం అనమాట ఇండియాలో టీ. ఎవరు టీ బిజినెస్ కోసం మాట్లాడరు ఇండియాలో. టీ ఎకానమీ అని ఒక ఎకానమీయే ఇండియాలో ఉంది. టీ ఆర్థిక వ్యవస్థ ఉంటుందండి ఇండియాలో. 1 కోటి మంది దాకా దాని మీద డిపెండ్ అవుతున్నారు. టీ ఆర్థిక వ్యవస్థ, టీ పొడి, టీ పండించే ఈ కర్ణాటక, కేరళ, అస్సాం ఆర్థిక వ్యవస్థలు టీ మీద ఆధారపడి ఉంటాయి, కాఫీ మీద ఆధారపడి ఉంటాయి. ఇక పాల పరిశ్రమ అంటే ఇంకా నేను చెప్పక్కర్లేదు. ఇంతటి ఒక టీ ఆర్థిక వ్యవస్థ అనేది ఒకటి రచించవచ్చు ఆర్థికవేత్తలు, ఫైనాన్షియల్ సిస్టమ్. ఆ టీ ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది పాల వల్ల. తర్వాత పెరుగు ఎవ్వరూ ముట్టుకోలేని పరిస్థితి. ఈవెన్ ద గ్రేట్ బ్రాండ్స్, నేను పేరు కూడా చెప్పక్కల, ఈవెన్ హెరిటేజ్ నుంచి, కంట్రీ డిలైట్ నుంచి, అమూల్ మిల్క్ కూడా, ద గ్రేట్ అమూల్ మిల్క్ కూడా, మీరు ఏ పాకెట్ కొనాలన్నా భయమే, ఏ పాకెట్ కొనాలన్నా భయమే. చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే పాల ప్యాకెట్లు అక్కడ తయారీలో వచ్చినాయా, మధ్యలో అయ్యే బ్రాండ్లు మళ్ళీ ఈజీగా తయారు చేయొచ్చు చైనీస్ మోడల్ లాగా. చాలా సూపర్ క్లోనింగ్ తయారు చేసేస్తారన్నమాట. మరి రివర్స్ ఇంజనీరింగ్ ఉపయోగించేస్తున్నారు. ఆ బ్రాండెడ్ పాకెట్స్ ఏమవుతాయో తెలియదు. ఇంకా క్యాన్ల నుంచి పట్టుకొచ్చే వాళ్ళు అయితే ఇది విషమే పట్టుకొచ్చి అమ్ముతారు వాళ్ళు. చాలా దారుణమైన, అంటే బ్రాండెడ్ పాకెట్స్ నుంచి, టీ దుకాణాల నుంచి, పెరుగు నుంచి, ఇవన్నీ కూడా దేన్ని ముట్టుకోలేని పరిస్థితి. ఒక టెర్రరిస్ట్ గాడిని ఎలా చూస్తాం ఫియర్ సైకోసిస్తో, అలాగ పాల పదార్థాలు తయారైపోయినమాట. ఎవరిళ్లల్లో కూడా పాలు ముట్టుకోవడంలే. నేను ఇప్పుడు రాజమండ్రి నుంచి ఒక ఫ్రెండ్తో మాట్లాడడం జరిగింది. ఆయన చాలా పెద్ద కేంద్రం నడుపుతారు. నా చిన్నప్పటి నుంచి ఆయన నడుపుతూ ఉంటాడు 30 సంవత్సరాలుగా. మొట్టమొదటిసారిగా ఆయన పాలు బయట అమ్ముడు పోవడం లేదంటే డబ్బా పట్టుకెళ్ళి పోస్తారు. ద గ్రేట్ ఎన్టీఆర్ గారే పాలు అమ్ముకుని గుడివాడలో ఆ ఏరియాలో పాలు అమ్ముకున్నారు. ఆయన స్కూల్ ముందు కూడా పాలు అమ్ముకున్నారు. అలాగే ఈయన ఉంటాడన్నమాట ఈ ఫ్రెండ్. ఆయన ఎంత ఆస్తున్నా చక్కగా పాలు అమ్ముతాడు. ఈరోజు పాలు ఎవరో కొనడం లేదంట. కానీ పాలు ఎలా తయారైందంటే ఇప్పుడు మొత్తం గేదెల దగ్గరికి వెళ్ళి, డైరీల దగ్గరికి వెళ్ళి పాలు పితకడాన్ని డైరెక్ట్గా ఈవెన్ ఆ చెంబులు అన్నీ ఉంచిన తర్వాత ఆయన పితికేటప్పుడు చూస్తేనే పట్టుకెళ్తుంది. కావాలంటే 500 ఇస్తాం లీటర్కి, మాకు వెళ్తే ఇలా ఇవ్వండి అని పట్టుకెళ్ళే పరిస్థితి అక్కడ వచ్చింది. మరి ఇది ఎందుకు వచ్చింది టెర్రరిజం అంటే? ఎవరిది అంటే ప్రభుత్వాన్ని, విఫలం ప్రభుత్వాన్ని అని చెప్పొచ్చు అనమాట. రైట్.